కొన్ని పురాణాలలోని ఘట్టాలను పారాయణ చేయటం వల్ల మనకున్నటువంటి సమస్యలు కొన్ని తొలగిపోతాయని చెప్తారు. అది ఎలా సాధ్యమవుతుందంటారు? రుక్మిణీ కళ్యాణం పారాయణ చేస్తే పెళ్లి కాని స్త్రీలకు వివాహం అవుతుంది. అలానే వృత్రాసుర వ్యాఖ్యానాన్ని రాస్తే బాధలన్నీ తొలగిపోతాయి. సుందరకాండ పారాయణ చేస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. ఇలా కథలు వినటం వల్ల, పారాయణ చేయటం వల్ల, ఆఖ్యానాలను రాయటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయని మన సాంప్రదాయం తెలియజేస్తుంది. ఎలా నెరవేరుతాయి అంటే, భారతీయ జీవన విధానంలో ఈ సృష్టి అంతా దేవతల ఆధీనంలో ఉంటుందని, ఆ దేవతలు మంత్రాల ద్వారా ప్రసన్నులవుతారని మన విశ్వాసం. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దేవతాహ అని. మరి మంత్రాన్ని అనుష్ఠానం చేసేటువంటి అవకాశం లేనివారు ఏ విధంగా ఆ మంత్రశక్తిని పొందాలి? ఆ మంత్రంలో తెలిపిన దేవతామూర్తుల యొక్క ప్రసన్నతను ఎలా కైవసం చేసుకోవాలి అంటే, ఆ మంత్రశక్తినంతా సంకేతాల రూపంలో కథలుగా ఆవిష్కరించి, ఈ కథ వినటం వల్ల ఆ మంత్రశక్తి యొక్క సంకేతం నీకు చెంది అంది నీ ఆలోచన పరిపుష్టమై నీ కోరిక నెరవేరుతుంది. అందుకే కొన్ని ఘట్టాలను పారాయణ చేస్తాం, కొన్నింటిని వింటాం. రామాయణంలో కుమార సంభవ గాథ వింటే సంతానం కలుగుతుంది. గజేంద్ర మోక్షం గాథ భాగవతంలో వింటే కష్టాల నుంచి బయటపడతాం. ఇలా అద్భుతమైనటువంటి దైవీ శక్తిని కథల రూపంలో ఆవిష్కరిస్తూ మనకు ఆ మంత్రశక్తి యొక్క ఫలితాన్ని అందజేసేవే ఈ కథలు. ఇవి ఋషిప్రోక్తమై ఉండాలి. మన బుద్ధికి తోచిన కథ మనం రాసి, ఇది నువ్వు పారాయణ చేసి ఇది నువ్వు చదివితే వస్తుందని కాదు. అది ఆ మంత్రాన్ని దర్శించి మనకు అందించినటువంటి ఋషి ద్వారా చెప్పబడినప్పుడు మాత్రమే మనం దాన్ని అందుకోగలుగుతాం. తారక మంత్రాన్ని అనుష్ఠానం చేసిన వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి సుందరకాండ పారాయణ చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి, కార్యక్రమాలన్నీ సిద్ధిస్తాయి అని చెప్పడానికి కారణం, ఆయన ఆ తారక మంత్రాన్ని అనుష్ఠానం చేయటం వల్ల అద్భుతమైనటువంటి సృజనాత్మకతతో ధ్యానంలో ఆయన చూసినటువంటి ఆ దైవీ శక్తులనన్నింటినీ ఆ ఇతిహాసంలో నిక్షిప్తం చేసి ప్రజల యొక్క బాగు కోసం దాన్ని ఎలా పారాయణ చేయాలో మనకు తెలియజేస్తూ మన జీవితాన్ని సుసంపన్నం చేయటం కోసం వారు శ్రమించారు. ఆయన మనకు అందించిన ఆ విజ్ఞానాన్ని సంహితలలో ఉమా సంహిత ఏ విధంగా నీ కార్యక్రమాన్ని, కోరికను నెరవేర్చుకోవటం కోసం రామాయణాన్ని పారాయణ చేయాలో తెలియజేసింది. ఇలా ఋషుల ఆలోచన అంతా ఎప్పుడూ ప్రజాబాహుళ్యం అంతా ఆనందంగా ఉండాలి. మాకే కాపీ రైట్ అక్కర్లేదు, యూ హ్యావ్ రైట్ టు కాపీ అని చెప్పేవాడే భారతీయుడు. ప్రతిదీ దాచుకుని దోచుకునే ఆలోచన విధానం ఏనాడు భారతీయుడిలో ఉండదు. అందుకే పంచుకు తింటం భారతీయత, ఉంచుకు తింటం రాక్షసతత్వం. కనుక అద్భుతమైనటువంటి ఈ కథాశ్రవణంతో ఆ కథలలో చెప్పబడిన దేవతామూర్తుల యొక్క మాహాత్యాన్ని స్మరించుకుంటూ, మనలో ఉన్న వాసన దోషాలను తొలగించుకుంటూ మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం.